బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి సునీత గారు ఉన్నారు. మరి వాళ్ళ గురించి కూడా మాట్లాడారని చాలా మంది మెసేజ్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ గారు స్ట్రాంగ్ అని నేను ఎందుకన్నానంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫ్యాక్టర్ మైనారిటీ బలం ఉంది అండ్ రెండోది యూత్ ఫాలోయింగ్ ఉంది. అలాగే కాంగ్రెస్ పార్టీ రూలింగ్ లో ఉంది కాబట్టి పార్టీ వేవ్ ఖచ్చితంగా కలిసి వచ్చిన ఫ్యాక్టర్. అలా అని మాగంటి గోపీనాథ్ గారి వైఫ్ కి కూడా మంచి సపోర్టే ఉంది. గోపన్న గోపన్న అని ఈ రోజు కూడా టీడీపీ టైం నుంచి ఈ రోజు వరకు ఒక వర్గం ప్రజలు మాగంటి ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తూ వచ్చారు. 2014లో టీడీపీ నుంచి, 2018లో బీఆర్ఎస్ నుంచి, మొన్న కూడా 2023లో వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. ఈ బై ఎలక్షన్లో కేటీఆర్ గారు కూడా ఫుల్ సపోర్ట్తో ఈ పొజిషన్ని కాపాడుకోవాలి అనుకుంటున్నారు. సో మాగంటి గోపీనాథ్ గారి ఫాలోయింగ్, ఇప్పుడు సునీత గారికి ఉన్న సింపతి కూడా ఒక రకంగా పాజిటివే. కానీ ఈ రోజు ఉన్న రాజకీయ పరిస్థితులు కొద్దిగా వేరుగా ఉన్నాయి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే కాంగ్రెస్ అధికారంలో ఉంది అండ్ గోపీనాథ్ గారు ఉన్నప్పుడు సునీత గారు యాక్టివ్గా పాలిటిక్స్లో లేరు కాబట్టి ఒక రకంగా రాజకీయ అనుభవం చాలా తక్కువ అని చెప్పొచ్చు. అంతేకాకుండా ఒక స్ట్రాంగ్ వాయిస్తో మాట్లాడడం, అపోనెంట్స్కి కౌంటర్ వేయడం అనేది పొలిటికల్ లీడర్స్కి చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్. దాంతోపాటు వాళ్ళ ఇంట్లో ఉన్న పిల్లలు కూడా చాలా చిన్న వయసులో ఉన్నారు అండ్ లాస్ట్ 3 times గోపీనాథ్ గారిని గెలిపించాం కాబట్టి ఈసారి జనాలు నవీన్ యాదవ్ ఒక ఛాన్స్ ఇద్దాం అనుకుంటే అది పెద్ద సమస్యగా మారుతుంది. సో మరి కేటీఆర్ గారు తన బుద్ధి బలంతో స్మార్ట్ మూవ్స్ చేసి ఈసారి ఈ సీట్ని కాపాడుకుంటారా అనేది చూడాలి. మీ ఒపీనియన్ని కిందిన పోల్లో తెలియజేయండి.